1914 ఫిబ్రవరి 24న ప్రారంభించిన పంబన్ బ్రిడ్జ్ భారతదేశపు మొట్టమొదటి సముద్ర వంతెన. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ రామనాథ స్వామి ఆలయానికి చేరుకోవడానికి ఈ బ్రిడ్జ్ గుండానే వెళ్లాల్సి ఉంటుంది. రెండు 2 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన పంబన్ ద్వీపంలోని రామేశ్వరం నుంచి తమిళనాడులోని మండపం రైల్వే స్టేషన్కు అనుసంధానమై ఉంటుంది. అప్పట్లో 20 లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ వంతెన 105 ఏళ్ల పాటు సుదీర్ఘమైన సేవలు అందించింది. 2007లో దీన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి ఉన్నతీకరించారు. దీని మధ్యలో నుంచి పడవలు ఓడలు వెళ్లాలంటే అప్పట్లో 16 మంది కార్మికులు పనిచేయాల్సి వచ్చేది. 2018లో దీనిపై పగుళ్లు రాగా మరమ్మతులు చేశారు. అయితే తుప్పు పట్టిన కారణంగా 2022లో దీనిపై రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 535 కోట్ల వ్యయంతో 2019లో నూతన రైల్వే వారధి నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 అక్టోబర్ నెలలో దీనిపై మొదటి ట్రయల్ రన్ నిర్వహించగా ఆ తర్వాత నవంబర్లో హైస్పీడ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తవగా ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే పాత బ్రిడ్జికి కొత్త బ్రిడ్జికి కొన్ని తేడాలున్నాయి. 77 మీటర్ల ఎత్తు, 650 టన్నుల బరువున్న వెర్టికల్ లిఫ్ట్ నూతన బ్రిడ్జిలోని ప్రధాన ప్రత్యేకత. పర్యాటకుల పడవలు ఓడలు అటుగా వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ లిఫ్ట్ బ్రిడ్జ్ పట్టాలతో సహా పైకి లేస్తుంది. అవి కింది నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ ఈ లిఫ్ట్ బ్రిడ్జ్ కిందికి వచ్చేస్తుంది. దీనిని ఆపరేట్ చేయడానికి ఇరువైపులా 2 కార్మికులుంటే చాలు. పాత బ్రిడ్జి సముద్ర మట్టానికి 19 మీటర్ల ఎత్తులో ఉంటే కొత్త వారధిని 22 మీటర్ల ఎత్తులో ఉండేలా నిర్మించారు. పాత బ్రిడ్జిని తక్కువ వేగంతో వెళ్లే రైళ్లకు అనుగుణంగా నిర్మిస్తే నూతన వారధిని హై స్పీడ్ రైళ్లు ప్రయాణించేలా రూపొందించారు. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ సరికొత్త రైల్వే వారధి ఓ ఇంజనీరింగ్ అద్భుతం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.